హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ప్రోగ్రామర్ ఛానల్. ఈ రోజు మనం బూట్ స్ట్రాప్ సిరీస్లో బ్రేక్ పాయింట్స్, బూట్ స్ట్రాప్లో బ్రేక్ పాయింట్స్ ఉంటాయి. సో అవి ఏంటివని చూద్దాము ఈ వీడియోలో. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నెక్స్ట్ సెషన్స్ కంటైనర్స్ అండ్ బూట్ స్ట్రాప్ గ్రిడ్ గురించి తెలుసుకోవాలంటే సో మీకు బ్రేక్ పాయింట్స్ గురించి తెలుసుకోవాలి. సో అవి ఏంటనేది ఈ క్లాస్లో చూద్దాం. సో గైస్, బిఫోర్ క్లాస్ కన్నా ముందు, సో గైస్ ఎవరైనా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్, .NET కోర్, లేటెస్ట్ టెక్నాలజీస్ ఆల్, సో 60 days డైలీ 2 hours ఉంటాయి రియల్ టైమ్ ప్రాజెక్ట్ కోర్సు. మీకు చాలా ఈజీగా నేర్పిస్తాము, చాలా ఈజీగా నేర్చుకుంటారు. మీరు తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. సో మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా మీకు ఇమీడియట్గా డౌట్ సపోర్ట్ ఉంటుంది. డైలీ ఆల్మోస్ట్ 2 hours మీకు డౌట్ సపోర్ట్ ఉంటుంది, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. సో మీకు బెస్ట్ ప్లేస్ అనమాట. సో నేర్చుకోవడానికి చాలా వాల్యుబుల్, చాలా తక్కువ టైంలో మీరు చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. మీ ఇంటర్వ్యూ పాయింట్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో గైస్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో తెలుగు ప్రోగ్రామర్.in వెబ్సైట్స్కి వెళ్ళండి, అక్కడ ఎన్రోల్ చేసుకోవచ్చు మీరు. సో ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీకు ఎప్పుడు కోర్స్ అనేది ఎట్లా స్టార్ట్ చేస్తామనేది మీకు ఇమీడియట్గా 2 hours రెస్పాన్స్ ఉంటుంది. సో అది మన .NET ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ గురించి, .NET కోర్. సో అది గైస్. సో ఇప్పుడు ఈరోజు టుడేస్ టాపిక్ వచ్చేసి ఏంటంటే సో బూట్ స్ట్రాప్ బ్రేక్ పాయింట్స్. సో అవేంటి అనేది చూద్దాం ఇప్పుడు. సో జస్ట్ ఒకసారి చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఎక్స్ట్రా స్మాల్, దీనికి ఏం క్లాస్ ఉండదు బేసికల్గా. స్మాల్ నుంచి గుర్తుపెట్టుకోండి, మన బూట్ స్ట్రాప్ స్మాల్ నుంచి యూజ్ చేస్తారు. SM అంటే స్మాల్ అనమాట. సో ఎగ్జాంపుల్, మన విండో బ్రౌజర్ సైజ్ గ్రేటర్ దాన్ విడ్త్ వచ్చేసి, బ్రౌజర్ విడ్త్ వచ్చేసి గ్రేటర్ దాన్ 570 పిక్సెల్ కన్నా గ్రేటర్ దాన్ ఉంటే స్మాల్ అనమాట. ఓకే, సో స్మాల్ ఎంతవరకు? గ్రేటర్ దాన్ 576 పిక్సెల్ అండ్ లెస్ దాన్ 768 పిక్సెల్ అంతవరకు బ్రేక్ పాయింట్ వచ్చేసి స్మాల్గా ట్రీట్ చేస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్, స్మాల్ స్క్రీన్స్ అంటే చూడండి, iPhone 12 mini, మోస్ట్ మోడర్న్ స్మార్ట్ ఫోన్స్, iPhone 12. సో ఇవన్నీ ఆల్మోస్ట్ గ్రేటర్ దాన్ నుంచి 576 నుంచి 767 పిక్సెల్ వరకు ఉంటాయి అనమాట. ఇంకా మరీ స్మాల్ అంటే ఎక్స్ట్రా స్మాల్, లైక్ పాత ఓల్డర్ ఐఫోన్స్, లైక్ iPhone SE, వెరీ పాత మోడల్, చిన్నవి ఉంటాయి కదా, అట్లాంటివి ఎక్స్ట్రా స్మాల్. సో మీడియం వచ్చేసి లైక్ iPads, టాబ్లెట్ ఫోన్స్ ఉంటాయి కదా, గేమ్స్ ఆడుకుంటారు పిల్లలు. సో iPads అవన్నీ మీడియం స్క్రీన్స్ కిందకి వస్తాయి అనమాట. సో లార్జ్ స్క్రీన్ గ్రేటర్ దాన్ 992 పిక్సెల్, లైక్ iPads, స్మాల్ ల్యాప్టాప్స్, 12 inches, 13 inches, 11 inches ల్యాప్టాప్స్, అవన్నీ లార్జ్ స్క్రీన్ కింద ఉంటుంది. XL అంటే గ్రేటర్ దాన్ 1200 పిక్సెల్ నుంచి ఎక్స్ట్రా లార్జ్ కింద క్యాల్కులేట్ అవుతుంది అనమాట. XL అనేది ఒక బ్రేక్ పాయింట్. సో రెగ్యులర్ ల్యాప్టాప్స్ 15+ డెస్క్టాప్ మానిటర్స్ ఇవన్నీ 15+ inches ఉంటాయి కదా, సో దాన్ని XL అనమాట. గ్రేటర్ దాన్ 1200 పిక్సెల్ని XL అంటాము. సో XXL అంటే ఇంకా ఎక్స్ట్రా, గ్రేటర్ దాన్ 400 పిక్సెల్. సో వైడ్ స్క్రీన్ మానిటర్స్ అంటే పెద్ద పెద్ద స్క్రీన్స్, మానిటరింగ్ చేసే స్క్రీన్స్ కానీ, సో లార్జ్ డెస్క్టాప్స్, బిగ్ డెస్క్టాప్ కానీ మనము XXL అంటమాట. సో ఇవన్నీ ఇక్కడ స్మాల్, SM, MD, LG, XL, XXL ఆల్ ద బ్రేక్ పాయింట్స్ అనమాట. సో మీరు ఈ వీడియోలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, జస్ట్ అబ్జర్వ్ చేయండి ఒకసారి, పాజ్ పెట్టి ఒక నిమిషం చేయండి. ఓకే, స్మాల్ స్క్రీన్ అయితే ఈ గ్రేటర్ దాన్ కన్నా 576 పిక్సెల్ కన్నా ఎక్కువ ఉండేదాన్ని స్మాల్ స్క్రీన్ అంటాం. మీడియం స్క్రీన్ అంటే గ్రేటర్ దాన్ 768 పిక్సెల్, అంటే స్మాల్ అంటే గ్రేటర్ దాన్ 576 నుంచి 767 పిక్సెల్ వరకు దాన్ని స్మాల్ అంటాం. ఓకే, మీడియం వచ్చేసి ఎప్పుడు గ్రేటర్ దాన్ 768 నుంచి 990 వరకు, 991 వరకు ఈ మిడిల్లో దంతా మీడియం కింది పోద్ది. సో 990 నుంచి 12 వరకు లార్జ్ అంటాం. సో 1200 నుంచి 1400 వరకు ఎక్స్ట్రా లార్జ్ అంటాం. గ్రేటర్ దాన్ 1400 నుంచి ఎక్స్ట్రా లార్జ్ అంటాం, డబల్ ఎక్స్ట్రా లార్జ్ అంటాము. సో అది గుర్తుపెట్టుకొని, సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో బ్రౌజర్ నుంచి ఎలా పిక్సెల్ ఏంది అది ఏంటనేది చూద్దాము. సో చూడండి, నేను చిన్న ఒక పేజ్ తీసుకున్నాను, స్క్రీన్ సైజెస్ .html. ఓకే, సో ఈ పేజ్లో ఏం లేదు, ప్రస్తుతం నేను రన్ చేస్తాను చూడండి. ఇది ఏం లేదు ఇక్కడ. జస్ట్ ఒక బూట్ స్ట్రాప్, ఒక డ్యూ తీసుకున్నాను. దానికి ఈ క్లాసెస్ ఉండడం వల్ల ఆ స్టైల్, ఆ కలర్ వచ్చింది, అలర్ట్ ఇన్ఫో ఆ కలర్ వచ్చేసింది. ఓకే, సో సమ్ గ్రే ఎల్లో కలర్ సంథింగ్. ఓకే, సో అది వచ్చింది ఆ కలర్. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ నేను ఒక స్క్రిప్ట్ యాడ్ చేస్తాను చూడండి. మనం ఎట్లా క్యాల్కులేట్ చేస్తాం విండో బ్రేక్ పాయింట్, ఆ స్మాల్ స్క్రీన్ ఏంది ఎట్లా చూస్తాం అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో జస్ట్ నేను బాడీ ట్యాగ్లో ఒక స్క్రిప్ట్ పేస్ట్ చేసినాను. ఇందులో ఏముందంటే ఒక జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ఉంది.
చూడండి సింపుల్ షో విడ్త్ అనే ఫంక్షన్. ఓకే, సో ఆ ఫంక్షన్ విత్ని మనం కాల్ చేస్తున్నాం పేజ్ లోడ్ అయ్యేటప్పుడు. ఓకే, సో పేజ్ లోడ్ అయితేనే ఏమైంది చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తాను. సో సేవ్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి నేను సో ఆల్రెడీ పేజ్ లోడ్ అయ్యేటప్పుడే దాంట్లో ఆ ఫంక్షన్లో నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా క్యాల్కులేట్ చేస్తున్నా. ఏమని ఈ స్క్రీన్ పిక్సెల్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది కదా, ఈ విండో యొక్క పిక్సెల్. సో టోటల్ విడ్త్ వచ్చేసి ఇది 455 పిక్సెల్ ఉంది. ఓకే, సో టోటల్ కరెంట్ విడ్త్ వచ్చేసి బ్రౌజర్ విడ్త్ వచ్చేసి 1455 పిక్సెల్. ఓకే, XXL అంటే 1400 పైన ఉంటే దాన్ని ఏమంటాం మనము డబల్ ఎక్స్ట్రా లార్జ్ కదా. సో అందుకే అది డబల్ ఎక్స్ట్రా లార్జ్ చూపిస్తుంది. సో మనం పిక్సెల్ ఇప్పుడు తగ్గిస్తా చూడండి. బ్రౌజర్ పిక్సెల్ నేను మినిమైజ్ చేస్తా. ఇట్లా స్లోగా నేను ఇట్లా తగ్గించుకుంటూ పోతా. చూడండి పిక్సెల్ ఆటోమేటిక్గా ఎప్పుడైతే నేను స్క్రీన్ ఇట్లా నేను మినిమైజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా కరెంట్ విడ్త్ చేంజ్ అవుతూ ఉంది. ఓకే, ఇక్కడ చేంజ్ అవుతూ ఉంది కదా. సో దానికోసం ఏం రాశాను ఇక్కడ, చిన్న ఒక ఈవెంట్ లిజనర్, విండో యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది ఒక ఈవెంట్ని ఫైర్ చేస్తారు అనమాట. రీడ్ చేస్తుంటుంది బ్రౌజర్లో ఏదైనా ఈవెంట్ జరిగితే. సో రీసైజ్ అనేది ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఈ మెథడ్ని కాల్ చేస్తుంది. సో ఆబ్వియస్గా ఆ స్క్రీన్ ఎంత సైజ్ ఉందనేది ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. చూడండి నేను ఇక్కడ ఈ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి నేను ఇక్కడ మినిమైజ్ చేస్తూ ఉన్నప్పుడల్లా ఈ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అది ఆ జావా స్క్రిప్ట్ ఫంక్షన్. కరెంట్ స్క్రీన్ వచ్చేసి గ్రేటర్ దాన్ 1200 అయితే జస్ట్ ఎక్స్ట్రా లార్జ్, డబుల్ ఎక్స్ట్రా లార్జ్ అయితే ఇప్పుడు 1400. సో అట్లా చూడండి. ఇది ఇప్పుడు కరెంట్ స్క్రీన్ సైజు గ్రేటర్ దాన్ 1265 కాబట్టి విడ్త్ 1265, ఇట్స్ గ్రేటర్ దాన్ 1200 పిక్సెల్ కాబట్టి ఎక్స్ట్రా లార్జ్. ఇంకా నేను తగ్గిస్తాను చూడండి, లార్జ్కి వచ్చింది. ఇప్పుడు గ్రేటర్ దాన్ 992 ఉంటే లార్జ్ అయింది. సో అట్లనే మీడియం వచ్చేసింది. గ్రేటర్ దాన్ 768 నుంచి అంటిల్ లార్జ్ వరకు 992 వరకు మీడియం లాగా ట్రీట్ చేస్తుంది. ఓకేనా, ఇది మీడియం స్క్రీన్ అనమాట. సో ఐఫోన్, ఐప్యాడ్ అట్లాంటివి చిన్న చిన్న ల్యాప్టాప్స్ అట్లా. ఇది స్మాల్ అనమాట. మొబైల్ ఫోన్స్ మామూలు నార్మల్ ఐఫోన్స్ కానీ ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ ఈ పిక్సెల్ ఉంటాయి. గ్రేటర్ దాన్ 576 పిక్సెల్ నుంచి 750 అట్లా దాన్ని మనం స్మాల్ అంటాం అనమాట. సో చూడండి ఇట్లా. సో ఎక్స్ట్రా స్మాల్ వచ్చేసి లెస్ దాన్ 576 అన్ని 493 అనమాట. సో ఇట్లా డిఫరెంట్ విండోస్ ఉంటాయి కదా, డిఫరెంట్ స్క్రీన్స్ ఉన్నప్పుడు సో ఆ తగ్గట్టు ఆ బ్రేక్ పాయింట్స్ బట్టి మనము స్టైల్స్ యాడ్ అవుతాయి అనమాట. సో అది క్లియర్గా మనం అప్కమింగ్ నెక్స్ట్ సెషన్స్లో మనకి తెలిసిపోతుంది. 1 or 2 క్లాసెస్లో మీకు దాని ఎగ్జాంపుల్స్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ వస్తే ఎందుకనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు ఈ వీడియోలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బ్రేక్ పాయింట్స్. సో ఈ బ్రేక్ పాయింట్స్ వచ్చేసి స్మాల్ MD మనం యూజ్ చేస్తాం. LG అంటే ఎంత ఉంటుంది. సో ఆ సైజ్ వచ్చినప్పుడు విండో స్క్రీన్ స్టైల్స్ ఎలా అప్లై అవ్వాలి, కోడ్ ఎలా అనేది మనము అప్కమింగ్ వీడియోస్లో చూద్దాము. సో మీరైతే ప్రస్తుతానికి ఒక్కసారి ఒక పాస్ పెట్టి ఒక 2 minutes ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, గ్రేటర్ దాన్ 576 పిక్సెల్ విండో ఉంటే సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎక్స్ట్రా లార్జ్. ఓకే, చిన్నగా ఉంటే 493 పిక్సెల్ ఉంటే దీన్ని స్మాల్ స్క్రీన్ అంటాం. సో ఇక్కడ మీకు ఇంకా కావాలంటే ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీడియం స్క్రీన్స్కి ఐప్యాడ్, స్మాల్ ఫోన్ అవి ఎగ్జాంపుల్స్ అనమాట. సో అది పాస్ చూసుకొని మీరు ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ బ్రేక్ పాయింట్స్ని. ఆ బ్రేక్ పాయింట్స్ ఎంత పిక్సెల్లో ఎంత వరకు ఉంటే ఏ స్క్రీన్ అంటాం, LGనా, MDనా, మీడియం స్క్రీనా, లార్జా, ఎక్స్ట్రా లార్జా, డబుల్ ఎక్స్ట్రా లార్జా అది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా చెప్పాలంటే ఇంకా మోర్గా సో బ్రేక్ పాయింట్స్ ఆర్ ద స్క్రీన్ విడ్త్స్ వేర్ లేఅవుట్ చేంజ్. అంటే మనం లేఅవుట్ ఎప్పుడైతే చిన్న స్క్రీన్స్లోకి వెళ్ళినప్పుడు డిఫరెంట్ స్క్రీన్స్లో డిఫరెంట్ బ్రేక్ పాయింట్స్ హిట్ అయినప్పుడు ఆ లేఅవుట్ ఆటోమేటిక్గా విడ్త్ చేంజెస్ అవుతాయి అనమాట. సో హెల్ప్స్ డిజైన్ వర్క్ ఆన్ ఆల్ డిజైన్. సో ఏంటంటే దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మన డిజైన్ చేసింది అన్ని స్క్రీన్స్లో అన్ని డివైజెస్లో యాక్యురేట్గా వర్క్ అవుతుంది అనమాట యూజింగ్ బ్రేక్ పాయింట్స్ యూజ్ చేయడం వల్ల. సో బ్రేక్ పాయింట్స్ని మనము గ్రిడ్, యూటిలిటీ క్లాసెస్ అంటే కంటైనర్స్ అవి ఉంటాయి. సో అవి నెక్స్ట్ క్లాస్లోనే చూద్దాం ఇమీడియట్గా. గ్రిడ్ అండ్ ఇవన్నీ నెక్స్ట్ 2 క్లాసెస్లో కవర్ అయిపోతాయి టాపిక్. సో దే మేక్ యువర్ సైట్ రెస్పాన్సివ్ బై డిజైన్. సో ఇది ఆబ్వియస్గా ఏంటంటే ఈ బ్రేక్ పాయింట్స్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట రెస్పాన్సివ్గా. బూట్స్ట్రాప్ మెయిన్ ఈ బ్రేక్ పాయింట్స్ పైన ఆధారపడి ఉంటుంది. సో అది సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ గైస్. సో ఎవరైనా స్టిల్ .NET కోర్ అయితే జాయిన్ అవ్వాలంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ట్రస్ట్ మీ. సో మీకు చాలా నేర్చుకుంటారు. ఇక్కడ మీకు ఏ డౌట్ వచ్చినా మీకు చెప్పడానికి మేము రెడీగా ఉంటాం కాబట్టి సో మీరు ఈజీగా నేర్చుకుంటారు. సో జాయిన్ అవ్వాలనుకుంటే teluguprogrammar.in వెళ్ళి జాయిన్ అండి. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఎవరైనా స్టిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో లైక్ అనేదే మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మోటివేషన్ మళ్ళీ ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి. సో లైక్ చేయడం నేను ఒకసారి మర్చిపోతుంటాను, కానీ మీరు లైక్ చేస్తూ ఉండండి మీకు నచ్చినట్టయితే. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై.